క్రైస్తల దైవ మర్మములు మార్చి 28. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసెను. మార్కు 14:3. మార్కు 14 అధ్యాయంలో 1-9 వచనములలో ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియను 7వ పర్యాయము దర్శించుట చూచున్నాము. ఇదే సందర్భము మత్తయి 26వ అధ్యాయంలో కూడా కలదు. మత్తయి 26:2లో పస్కా పండుగకు 2 దినముల ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని వ్రాయబడి ఉన్నది. ఇచ్చట మన ప్రభు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరిగి లేచే సమయం వచ్చి ఉన్నదని చెప్పెను. ఈ మాట ఆయన తన శిష్యులతో అనేకసార్లు చెప్పినను వారు ఆ మాటల అర్థమును గ్రహింపకయు నమ్మకయు ఉండిరి. అయితే స్త్రీలు మాత్రము ప్రభు చెప్పినది నమ్మిరి. ఆ కారణం చేతనే మరియా ఆయనను అభిషేకించుటకై వచ్చెను. ఆయన భూస్థాపనకు ఆయనను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చెను. యోహాను 12:7. ఏదో ఒక విధముగా ఆమె మనోనేత్రములు వెలిగింపబడి ఉండెను. అందువలన ఆమె ప్రభు అయిన యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా లోకమంతటి కొరకై అర్పింపబోచున్నాడని గ్రహించెను. ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగినవన్నీ అమ్మి ఆ అత్తరును కొని ఉండవచ్చును. అయినను ఆమె ప్రభు అయిన యేసునొద్దకు ఆ అత్తరు బుడ్డిని తెచ్చి పగలగొట్టి ఒక చుక్క అయినా మిగల్చకుండా ఆయన శరీరం అంతయు అభిషేకించబడినట్లు ఆయన తల మీద పోసెను. మార్కు 14:3. ఆమె ఆయనను అభిషేకించి ఆయన రాజులకు రాజని ప్రభువులకు ప్రభువని తనకై మరణించి తిరిగి లేవనయ్యున్న రక్షకుడని గుర్తించెను.